ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఈరోజు క్లాస్లో ఇన్సూరెన్స్ అంటే ఏంటి, రెండు క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సూరెన్స్ అంటే మనకి 1956 సెప్టెంబర్ 1వ తారీఖున ఎల్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని 1956 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ కాకుండా మనకి జనరల్ ఇన్సూరెన్స్ అన్న ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది 1972లో జాతీయం చేయడం జరిగింది. 1972లో అయితే జనరల్ ఇన్సూరెన్స్ కింద కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఒకటి యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎక్కడ ఉందంటే కలకత్తా. రెండు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎక్కడ ఉందంటే ఢిల్లీ. ఇంకోటి యునైటెడ్ వచ్చి కలకత్తా చెప్పుకుందాం, ఇది వచ్చి ఓరియంట్ వచ్చి ఇక్కడ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చి మనకి న్యూ ఇన్సూరెన్స్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అన్నది ముంబై కలదు. ఇలా మనకి 3 ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇంకోటి చెన్నైలో ఉంటుంది, అది మనం ఈ 3 గుర్తుపెట్టుకొని చాలు, మనకి సరిపోద్ది. నెక్స్ట్ ఈ ఇన్సూరెన్సులు ఈ రకంగా ఉంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటంటే మనకి ఎన్ఎస్సి అన్నది ఒకటి ఉంటుంది, బిఎస్సి అన్నది మరొకటి ఉంటుంది. ఈ ఎన్ఎస్సిలో 50 కంపెనీలు ఉంటాయి, బిఎస్సిలో 30 ఉంటాయి. అత్యంత పెద్ద కంపెనీ ఏంటంటే బిఎస్సి, తొలుత ఏర్పడింది కూడా బిఎస్సి. అయితే ఇందులో బుల్, బేర్ అనే ఒక 2 పదాలు ఉంటాయి. బుల్ అంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని షేర్ మార్కెట్లో ఉంచుతాడు ఈక్విటీస్ని. బేర్ అంటే భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ముందుగానే వాటిని అమ్మేస్తాడు. ఇది బుల్కి బేర్కి తేడా. అయితే నిఫ్టీ 50 అన్నది దేనికి సంబంధించింది? నిఫ్టీ 50 పేరులోనే ఉంది. సెన్సెక్స్ అన్నది బిఎస్సికి సంబంధించింది, వాటి యొక్క ఇండెక్స్. ఈ రకంగా మనకు క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుతున్నాను.